నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కృష్ణా జలాలపై బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్లో మరోసారి వాదనలు. 16 అంశాలతో తెలంగాణ నివేదిక, 11 అంశాలను పేర్కొన్న ఆంధ్రప్రదేశ్. అవినీతి పనుల ఆట కట్టించేందుకు ఏపీఏసీబీ మరో అస్త్రం. ఫిర్యాదుల స్వీకరణకు ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలు. అక్రమార్కుల చిట్టా వెల్లడికి ఏర్పాటు. ఆహార పదార్థాలు, విత్తన కల్తీలపై తెలంగాణ పోలీసుల మెరుపుదాడులు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 5గురిని అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్. విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల వ్యవహారంపై కఠిన చర్యలు తప్పవన్న తెలంగాణ. గుర్తింపు రద్దు చేస్తామని విద్యాశాఖ మంత్రి కడియం ప్రకటన. ఆవాసాల మధ్య మద్యం దుకాణాలు తొలగించాలంటూ ఏపీలో ఆందోళనలు. ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్ ఇచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రి. ఇజ్రాయెల్లో ముగిసిన ప్రధాని పర్యటన. 32,360 కోట్ల ఒప్పందాలు కుదిరినట్టు వెల్లడి. ద్వైపాక్షిక బంధాల్లో కొత్త శకం మొదలైందని వ్యాఖ్య. రేపటి నుంచి జర్మనీలో G20 దేశాల సదస్సు. డోక్లాం వివాదం నేపథ్యంలో మోదీతో జిన్పింగ్ భేటీ ఉండబోదన్న చైనా. షెడ్యూల్లోనే లేదన్న భారత్. కృష్ణా జలాలను బేసిన్లోని రాష్ట్రాలకు కేటాయించాల్సిన అంశంపై ట్రైబ్యునల్లో తెలుగు రాష్ట్రాలు మరోసారి వాదనలు ప్రారంభించాయి. మొత్తం 16 అంశాలపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ, 11 అంశాలపై నిర్ణయం కోరుతూ ఆంధ్రప్రదేశ్ ట్రైబ్యునల్కు నివేదికలు సమర్పించాయి. నీటి లభ్యత తక్కువ ఉన్న సమయంలో ఏ ప్రాజెక్టులకు ఎంత నీటిని కేటాయించాలో ట్రైబ్యునలే నిర్ణయం తీసుకోవాలన్న తెలంగాణ కల్వకుర్తి, నెట్టింపాడు, పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల, హైదరాబాద్ తాగునీటికి 75% నీటి లభ్యత కింద కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. కృష్ణా జిల్లాల్లో వాటాల కేటాయింపులపై బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట మరోసారి వాదనలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ తరఫున వాదనలు ప్రారంభించిన తెలంగాణ తరఫు న్యాయవాది వైద్యనాథన్ 16 అంశాలతో కూడిన నివేదికనందించారు. బేసిన్లో మొత్తం నీటి లభ్యత సహా అవసరాల కోసం ఒక్కో ప్రాజెక్టుకు ఎంత నీరు కావాలో నిర్ధారించేందుకు సాగు పద్ధతి, నీరు అవసరంపై శాస్త్రీయంగా అంచనా వేసే అవగాహనకు రావాలని తెలంగాణ సర్కారు పేర్కొంది. 2 రాష్ట్రాల్లోని బేసిన్లో వినియోగంలో ఉన్నా, నిర్మిస్తున్నా, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులకు కేటాయించేందుకు పక్క బేసిన్లోని ప్రాజెక్టుల్లో అధిక నీటి వినియోగాన్ని లెక్కలోకి తీసుకోవాలని కోరింది. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల, హైదరాబాద్ తాగునీటికి 75% నీటి లభ్యత కింద కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ఏపీలో గోదావరి నీటి మళ్లింపు, పులిచింతల నిర్మాణం, సిఆర్డీఏ వల్ల ఆయకట్టు తగ్గిపోవడం, డ్రైన్లలో లభ్యమయ్యే నీటిని పరిగణలోకి తీసుకుని కృష్ణా డెల్టాలో ప్రాజెక్టుల వారీ కేటాయింపును బేసిన్లోని ప్రాజెక్టులకు కేటాయించేలా సమీక్షించాలని తెలిపింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఆయకట్టులో మార్పుల మేరకు సాగర్ కాలువలకు ఉన్న కేటాయింపులను సమీక్షించి తిరిగి కేటాయించాలని పేర్కొంది. కేసీ కాలువకు ఉన్న కేటాయింపును సమీక్షించి తిరిగి కేటాయింపులు జరపాలని నివేదికలో వివరించింది. పక్క బేసిన్కు నీళ్లిస్తున్న కేసీ కాలువ, నాగార్జునసాగర్ కుడి కాలువ, తుంగభద్ర హెచ్ఎల్సీ కింద పంటల విధానాన్ని మార్చి ఆదా అయ్యే నీటిని బేసిన్లోని ప్రాజెక్టులకు కేటాయించాలని అభ్యర్థించింది. గుంటూరు కాలువ, వైకుంఠపురం పంపింగ్ పథకం కింద తగ్గిన ఆయకట్టుతో ఆదా అయ్యే నీటిని బేసిన్లో కేటాయించాలని, ఒకే ప్రాంతానికి 2-3 మార్గాల ద్వారా నీటి సరఫరా జరుగుతుంటే నిరోధించాలని కోరింది. తెలంగాణలో పునరుత్పత్తి ద్వారా వచ్చే నీటిని తెలంగాణలోని ప్రాజెక్టులకే కేటాయించాలని తెలిపింది. శ్రీశైలం, సాగర్లలో క్యారీ ఓవర్ స్టోరేజీని, శ్రీశైలం, పులిచింతల్లో ఆవిరయ్యే నీటిని సమీక్షించి ఆదా ఉంటే బేసిన్లో ప్రాజెక్టులకే కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ప్రాజెక్టుల వారీ కేటాయింపు ఆర్డీఎస్కు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని, పక్క బేసిన్లో నీటి మళ్లింపును ప్రాజెక్టుల వారీ కేటాయింపులకు మాత్రమే పరిమితం చేయాలని కోరింది. బేసిన్ అవసరాలకే తొలి ప్రాధాన్యమివ్వడం, వివిధ నీటి లభ్యతల కింద నీటి వినియోగం జరగాలని, ప్రస్తుత ట్రైబ్యునల్ 2013లో ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకోవాలని వాదించింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డును కృష్ణా జల వివాద అమలు బోర్డులో విలీనం చేయడాన్ని పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ కోరింది. అటు ఆంధ్రప్రదేశ్ మాత్రం కృష్ణా డెల్టాకు సహజ సిద్ధంగా నీటిపారుదల ఉన్నందున బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 182 టీఎంసీల నీటిపై ప్రత్యేక చర్చ అవసరం లేదని వాదించింది. తెలంగాణలో గ్రావిటీ ద్వారా నీరు సరఫరాలేదని, నీటిని ఎత్తిపోయాల్సి ఉన్నందున ఆరుతడి పంటలకు మాత్రమే అవకాశం ఉందని తెలిపింది. కేటాయింపులు కూడా ఆ విధంగానే ఉండాలని వాదించింది. ఇరు రాష్ట్రాల వాదనలు రేపు కూడా కొనసాగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తరఫున న్యాయవాది ఏకే గంగూలీ 11 అంశాలతో కూడిన నివేదికను ట్రైబ్యునల్కు సమర్పించారు.
ఉమ్మడి రాష్ట్రంలో బచావత్, బ్రజేష్ కుమార్ ట్రైబ్యునళ్లు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసిన అంశంపై పునఃసమీక్ష అవసరం లేదన్న ఏపీ అంతర్రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 ప్రకారం ఒకసారి పరిష్కారమైన అంశాలపై మరోసారి సమీక్షించే అవకాశం ఉందా అని ప్రశ్నించింది. అలా ఉంటే ఆ ప్రాజెక్టులకు రక్షణ ఎలా ఉంటుందని వాదించింది. కృష్ణానదిపై ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతాలకు చేసిన నికర జలాల కేటాయింపును కాదని పునః కేటాయింపు చేసేందుకు ప్రస్తుత ట్రైబ్యునల్ పరిశీలించవచ్చా అని ప్రశ్నించింది. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా విడుదలకు ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్ణయిస్తారా అని పేర్కొన్న ఏపీ, నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఎగువ రాష్ట్రాలు ఎంత నీటిని విడుదల చేయాలో ప్రోటోకాల్ చెబుతుందా అని ప్రశ్నించింది. పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన ప్రణాళిక ప్రకారం నిర్మాణం జరగడం సహా వాటికి నీటి పంపిణీ కొనసాగేలా చూడాలని కోరింది. రెండు రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్ పరిధిలో పారిశ్రామికాభివృద్ధి చెందిన ఖనిజ నిల్వలున్న ప్రాంతాలకు సాగునీటికి ప్రత్యేక కేటాయింపులు అవసరం లేదని తెలిపింది. తెలంగాణలో గ్రావిటీ ద్వారా నీరు సరఫరా చేయడం సహజసిద్ధంగానే లేదని, నీటిని ఎత్తిపోయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంది. బేసిన్లో ఉన్న తెలంగాణ ప్రాంతాల్లో ఆరుతడి పంటలకు మాత్రమే అవకాశముందని, నీటి కేటాయింపులు కూడా ఆ విధంగానే ఉండాలని తెలిపింది. తెలంగాణ, ఏపీలో ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఇప్పటికే ఒక వ్యవస్థ ద్వారా జరుగుతున్నందున నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి విడుదలకు ప్రోటోకాల్ నిర్ణయించి అమలు చేసే అంశంపై ప్రత్యేకంగా చర్చించాలని కోరింది. కృష్ణా డెల్టాలో నీరు గ్రావిటీపై పారుతున్నందున బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 182 టీఎంసీల నీటిపై ప్రత్యేక చర్చ అవసరం లేదని పేర్కొంది. డెల్టా విషయంలో బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపుల్ని బ్రజేష్ ట్రైబ్యునల్ నిర్ధారించినందున అలాగే కొనసాగించాలని తెలిపింది. వ్యవసాయ ఆధార వాతావరణ పరిస్థితుల్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరముందని వాదించింది. ఒకసారి పరిష్కరించిన అంశాలపై మరోసారి చర్చ జరగాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాలు చర్చ కోసం ప్రతిపాదించిన అంశాల్లో 7 అంశాలపై ఇవాళ చర్చ జరిగింది. విభజన చట్టంలోని సెక్షన్ 89లో పేర్కొన్న విధంగా ప్రాజెక్టుల వారీగా నిర్దిష్ట కేటాయింపుల అర్థం ఏమిటో విచారించడానికి ట్రైబ్యునల్ అంగీకరించింది. కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్న ప్రాజెక్టులు, బేసిన్ బయట ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఇరు రాష్ట్రాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల్ని 4 రాష్ట్రాలకు పరిమితం చేయాలని వాదించగా ఈ అభ్యర్థనను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. రేపు కూడా ఇరు రాష్ట్రాల వాదనలు కొనసాగనుండగా వాదనలు పూర్తయిన తర్వాత ఏ అంశాలపై తదుపరి విచారణ చేపట్టాలో ట్రైబ్యునల్ ప్రకటించనుంది. ముప్పేట దాడులతో అవినీతిపరుల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. అవినీతిపరుల సమాచారాన్ని ప్రజలు తెలియచేసేందుకు వీలుగా ట్విట్టర్, ఫేస్బుక్ పేజీలను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ కేంద్ర కార్యాలయంలో ఈ సైట్లను ఆవిష్కరించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తున్న ఏసీబీ ఫిర్యాదులతో పాటు అవినీతిని నిరోధించే దిశగా ప్రజలకు అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టనుంది. సాంకేతికత, విజిలెన్స్ విభాగాలను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా అవినీతిని కట్టడి చేస్తామన్న సీఎస్ దినేష్ కుమార్ ఇటీవల పెద్ద సంఖ్యలో అవినీతి పరులను పట్టుకున్నందుకు ఏసీబీ అధికారుల్ని అభినందించారు. పట్టుబడిన ఆస్తుల్ని ప్రభుత్వం వినియోగించుకునేలా చేసిన చట్టాన్ని త్వరలోనే అమల్లోకి తెస్తామని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ చెప్పారు. చీఫ్ మినిస్టర్ గారు ఈయన క్లియర్ గా మనకి ఒక డైరెక్షన్ ఇచ్చారు దట్ కరప్షన్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ వెరీ ఫార్మ్లీ. ఇంకా ఒకటి, పెద్ద పెద్ద వారు పట్టుకోండి, వాళ్ళు పట్టుకుంటే దానికి మంచి ఇఫెక్ట్ అవుతుంది. సో దీస్ 2 things keeping in my mind, we are going in a planned manner and trying to control corruption. మీకు తెలుసు, కొత్తగా రాజమండ్రిలో కోర్ట్ శాంక్షన్ అయింది. we are going shortly to start a special court act. ఇది రాగానే ఇల్లీగల్ ఇల్ గాటన్ ప్రాపర్టీస్ వెంటనే సీజ్ చేసి మన గవర్నమెంట్ పర్పస్ కి వాడవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయిళ్ల భరతం పట్టేందుకు పోలీసులు, అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. మెరుపు దాడులు చేసి అక్రమార్కుల ఆగడాలు ఒక్కొక్కటే బయటపెడుతున్నారు. తాజాగా ఇబ్రహీంపట్నంలో ₹1 కోటి విలువైన కల్తీ కారం, మసాలా దినుసులు స్వాధీనం చేసుకున్న పోలీసులు 3 నిందితుల్ని అరెస్టు చేశారు. హైత్ నగర్ కేంద్రంగా నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ఆహార పదార్థాల్ని కల్తీ చేసే అక్రమార్కులపై పోలీసులు, సంబంధిత శాఖాధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. పక్కా సమాచారంతో కల్తీదందా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహిస్తున్నవారు ఇబ్రహీంపట్నంలోని నకిలీ కారం పొడి తయారు చేస్తున్న 3 వ్యక్తుల్ని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఓటీ, కార్యదళం పోలీసులు మెరుపు దాడులు చేసి ₹1 కోటి విలువ చేసే కారం పొడి, వివిధ రకాల కల్తీ మిశ్రమాలు, నూనెల్ని స్వాధీనం చేసుకున్నారు. పురుగులు పట్టిన కారం పొడికి బ్రాండెడ్ లేబుళ్లు అతికించి మార్కెట్లోకి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
సాగర్ హైవేలో శ్రీ భవానీ ఏజెన్సీ సంబంధి గోడౌన్ మీద దాడి చేస్తే 1 కోటి రూపాయల విలువ ఉన్న కల్తీ మిర్చి పౌడర్, తర్వాత ఇంకా కొన్ని స్పైసెస్ డిఫరెంట్ బ్రాండ్స్ తో వాళ్ళు అమ్ముతున్నారు. ఈ చక్రాది శ్రీ ఓం అని హల్దీ పౌడర్, లో క్వాలిటీ మిర్చి కలెక్ట్ చేసి దానికి పౌడర్ చేస్తూ ఒక పర్టికులర్ ఆయిల్ వాళ్ళు మిక్స్ చేస్తున్నారు. ఈ ముగ్గురుని మన అరెస్ట్ చేయడం జరిగినాయి. మన పసుపు 1000 kg కోరియాండర్ పౌడర్ ఉన్నాయి, తర్వాత రై పౌడర్, తర్వాత ఇలాచీ పొట్టు 7 bags, జీరా కాడి 8 bags, మార్వాడి మెంతి 8 bags, లవంగ్ కాడి మిరియాల పొట్టు 15 bags. ఈ సామానాలు మనం చూస్తే 1 crore పైన దానికి మార్కెట్లో అది విలువలు ఉంటుంది. మరోవైపు హయత్ నగర్ కేంద్రంగా నందిని సీడ్స్ పేరుతో నకిలీ పత్తి విత్తనాలు తయారీ, సరఫరా చేస్తున్న ముఠా గుట్టును కూడా రాచకొండ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో 2 అరెస్టు చేసి వారి నుంచి 28 లక్షల రూపాయల విలువైన అక్రమ సరుకు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్లోనూ ఉత్తర మండలం కార్యదళం పోలీసులు 3 అదుపులోకి తీసుకుని 20 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సీడ్స్ పాకెట్స్ మీద ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ, ఎక్స్పైరీ డేట్ కానీ, ఎంఆర్పి కానీ, బ్యాచ్ నెంబర్ కానీ ఎటువంటి కూడా లేవు. ఇవి 8 feet పాకెట్స్ కావ్య సీడ్స్ ఈచ్ 450 grams ఉంటాయి. లూజ్ 50 kg బ్యాగ్స్ ఒక 17 కూడా వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఈ టోటల్ వర్త్ అబౌట్ 20 lakhs. గుజరాతీ వాళ్ళని ఇక్కడ ఎంప్లాయ్ చేసుకుని ఈ డిస్ట్రిక్ట్స్ కు ఈ యొక్క కాటన్ సీడ్స్ సరఫరా చేస్తున్నాడు. నిందితులను కస్టడీలోకి తీసుకుని నగరంలో మరెక్కడైనా గోదాములున్నాయా, కల్తీ ఆహార పదార్థాల్ని ఏ దుకాణాలకు సరఫరా చేశారనే అంశాలపై పోలీసులు మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇజ్రాయెల్ పర్యటనలో 3వ రోజు ప్రధాని మోదీ తీరిక లేకుండా గడిపారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మరణించిన భారత జవాన్లకు నివాళులర్పించిన ఆయన సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే కేంద్రాన్ని పరిశీలించారు. సాంకేతిక ప్రదర్శనకు హాజరై అక్కడి అధునాతన పరిజ్ఞానాన్ని స్వయంగా తెలుసుకున్నారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా 3వ రోజు ప్రధాని నరేంద్ర మోదీ మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికులకు నివాళులు అర్పించారు. టెల్ అవీవ్ నుంచి సైనికుల స్మారక కేంద్రం ఉన్న హైఫా చేరుకున్న మోదీ వారికి అంజలి ఘటించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలకు తెగించి పోరాడిన మేజర్ దల్పత్ సింగ్ గొప్పదనాన్ని వివరించే బోర్డును ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి మోదీ ఆవిష్కరించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా స్థానిక ఒట్టామన్ చక్రవర్తి చెరలో ఉన్న హైఫా నగరాన్ని విడిపించేందుకు భారత సైన్యం సాయం అందించగా ఈ పోరాటంలో 44 మంది అమరులయ్యారు. వారి సంస్మరణార్థం భారత్ ఏటా సెప్టెంబర్ 23న హైఫా దినోత్సవం నిర్వహిస్తోంది. అనంతరం అక్కడే ఉన్న గాల్ మొబైల్ సంచార నీటి శుద్ధి కేంద్రాన్ని మోదీ పరిశీలించారు. సముద్ర నీటిని మంచినీరుగా మార్చే ప్రక్రియపై అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ యంత్రం రోజుకు 20,000 లీటర్ల సముద్రపు నీటిని 80,000 లీటర్ల మురికి లేదా నదీ జలాల్ని శుద్ధి చేయగలదని అక్కడి సిబ్బంది మోదీకి వివరించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కలిసి కొద్దిసేపు సముద్రం ఒడ్డున ఏకాంత చర్చలు జరిపిన మోదీ సంచార నీటి శుద్ధి యంత్రంలో ప్రయాణించారు. తరువాత టెల్ అవీవ్లో జరిగిన సాంకేతిక ప్రదర్శనలో నెతన్యాహుతో కలిసి మోదీ పాల్గొన్నారు. అనంతరం భారత్ ఇజ్రాయెల్కు చెందిన సీఈఓల సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ 3 రోజుల తన పర్యటనలో ఇరు దేశాల మధ్య 32,360 కోట్ల రూపాయల ఒప్పందాలు కుదిరినట్టు ప్రకటించారు. ఈ ఒప్పందాల ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని అభివర్ణించారు. అంకుర భారత్లో 2 దేశాల మధ్య మరింత బలమైన భాగస్వామ్యానికి మరిన్ని అవకాశాలున్నట్లు చెప్పిన మోదీ ఇండియా ఇజ్రాయెల్ స్టార్టప్ బ్రిడ్జ్ను ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. భారత్ను ఒక ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న మోదీ ఈ అవకాశాన్ని యువశక్తి అందిపుచ్చుకునేందుకు భారత్లో తయారీకి ప్రోత్సాహాన్ని ఇస్తున్నట్టు చెప్పారు. నవకల్పనలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపిన మోదీ భారత్ ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ బ్రిడ్జిను కూడా ప్రారంభించారు. ఈ భేటీ ముగిసిన తర్వాత రేపటి నుంచి 2 రోజులు జరిగే G20 సమావేశాల్లో పాల్గొనేందుకు మోదీ జర్మనీ బయలుదేరి వెళ్లారు. రైతు ఆత్మహత్యల సమస్యను రాత్రికి రాత్రి పరిష్కరించడం కుదరదన్న కేంద్ర ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. పంటల బీమా పథకం సహా రైతుల సంక్షేమం కోసం చేపట్టిన వేరువేరు కార్యక్రమాల ఫలాలు కనిపించేలా ఏడాది గడువు ఇవ్వాలన్న కేంద్రం అభ్యర్థనపై ఈ మేరకు సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. దేశంలోని రైతుల దుస్థితికి సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ రైతు సంక్షేమం కోసం ఎన్డీఏ సర్కారు తీసుకుంటున్న చర్యల్ని వివరించారు. దేశంలోని 12
కోట్ల మంది రైతుల్లో ఇప్పటి వరకు 5,34,00,000 మంది కర్షకులు పంటల బీమా పథకం సహా వేర్వేరు కార్యక్రమాల్లో లబ్ధిదారులుగా చేరారని నివేదించారు. సాగు భూమిలో 30% పంటల బీమా పథకం పరిధిలోకి వచ్చిందని 2018 చివరి నాటికి ఆ విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుందని వేణుగోపాల్ చెప్పారు. ఇలాంటి చర్యలన్నీ సత్ఫలితాలిచ్చే వరకు వేచి చూసేందుకు ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వాలని కోరారు. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు విచారణను 6 నెలలు వాయిదా వేసింది. ఇదే సమయంలో రైతు ఆత్మహత్యల నివారణపై వ్యాజ్యం దాఖలు చేసిన క్రాంతి స్వచ్ఛంద సంస్థ తరపు న్యాయవాది కోలిన్ గోన్సాల్వేస్ చేసిన సిఫార్సుల్ని పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల వ్యవహారంపై కఠిన వైఖరి అవలంబిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల సరఫరా జరిగినట్లు తేలితే గుర్తింపు రద్దు చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల సరఫరాపై మీడియా సంయమనం పాటించాలన్న కడియం ప్రస్తుతం వెలువడిన ప్రకటనలు, ప్రచురణల్ని విద్యాశాఖ తీవ్రంగా పరిగణిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రవర్తనను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాలు గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరం ఉన్న మేరకు మనం ఇన్స్టిట్యూషన్స్కి ఇన్స్ట్రక్షన్స్ కూడా డిఓల ద్వారా ఇప్పించాలి. ఆ డిఓల ఇన్స్ట్రక్షన్స్ చాలా కఠినంగా ఉండాలి. ఇలాంటిది ఏ చిన్న సంఘటన జరిగినా మీ పాఠశాలల అఫిలియేషన్ రద్దు చేస్తాం, మీ కళాశాలల అఫిలియేషన్ రద్దు చేస్తాం, క్రిమినల్ కేసులు కూడా పెడతాం అనేది మన దగ్గర నుంచి వెళ్ళాలి. దయచేసి దీన్ని ఏ మేరకు ప్రచురించాలో, ఏ మేరకు ప్రకటించాలో ఆ మేరకే పరిమితమే చేస్తే బాగుంటుంది. లేకుంటే మొత్తము ఇక్కడున్న ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా అదే రకంగా ఉన్నాయనే మెసేజ్ వెళ్ళడం కూడా మంచిది కాదు. తల్లిదండ్రులను మరింత మరో వేదనకు గురి చేస్తుందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన మాదక ద్రవ్యాల దందా కేసులో ఆబ్కారీ శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 2 ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 10కి చేరగా ఇవాళ అరెస్టు చేసిన 2 వద్ద నుంచి 70 యూనిట్ల ఎల్ఎస్డీ మాదక ద్రవ్యాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. అదుపులోకి తీసుకున్న 2 రహస్య ప్రదేశానికి తరలించి ప్రశ్నిస్తున్న అధికారులు ఇప్పటివరకు మత్తు పదార్థాలు ఎవరెవరికి విక్రయించారు, ఇక్కడకు ఎలా తెచ్చారు అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారిచ్చే సమాచారం ఆధారంగా ఈ కేసును ఓ కొలిక్కి తేవాలని భావిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ బార్కాస్లో 10 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. గత నెల 28న మైదానంలో ఆడుకుంటారని చెప్పి వెళ్లిన 10 ఏళ్ల బాలుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తప్పిపోయినట్లు కేసు నమోదు చేసిన చాంద్రాయణగుట్ట పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేశారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితంగా కనిపించిన 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య ఘటన బయటపడిందని దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ వివరించారు. 10 ఏళ్ల బాలుడిని బార్కాస్లోని ప్రభుత్వ పాఠశాల భవనంపైకి తీసుకువెళ్లిన 17 ఏళ్ల బాలుడు అసహజ లైంగిక దాడి చేసి ఎవరికైనా చెబుతాడనే భయంతో ఇనుపరాడుతో తలపై కొట్టి చంపాడని డీసీపీ చెప్పారు. నిందితుడు గతంలో 15 మంది బాలలపై కూడా లైంగిక దాడి చేసినట్టు వెల్లడించాడని చెప్పిన డీసీపీ విషయం బయటకు పొక్కకుండా 10-20 రూపాయలు ఇచ్చి వారి నోరు మూయించేవాడని వివరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోయిన నెల 28వ తారీఖున ఒక బాయ్ మిస్ అయిన కేసులో అతని పక్కన నైబర్ గా ఉన్న ఒక 17 ఏళ్ల బాలుడు అతనిపై అన్యాచురల్ గా సెక్సువల్ అసాల్ట్ చేసి అతని తల్లిదండ్రులకి చెప్తాను అనేదడికి భయపడిపోయి అతన్ని దారుణంగా కొట్టి తల మీద మోదీ చంపాడు. సుమారు 15 మంది పిల్లలకి ఇదే విధంగా అన్యాచురల్ సెక్సువల్ సొడోమి చేసినట్లుగా ఇంట్రాగేషన్ లో చెబుతున్నాడు. ఆ పిల్లల్ని కూడా ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఇతను కూడా 2 కురవాళ్లు ఆ విధంగా చేసి 20 రూపాయలు ఇచ్చాడని చెప్తున్నాడు. సో మొత్తం మీద ఇదే పెద్ద నెట్వర్క్ లాగా ఉంది చిన్నపిల్లలు. సో వాళ్ళందరినీ కూడా పిలిచి ఈ నెట్వర్క్ బ్రేక్ చేసి వాళ్ళ తల్లిదండ్రులందరినీ తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మద్యం దుకాణాలు తొలగించాలంటూ ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల మహిళల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా శంఖవరంలో జనావాసాల మధ్య ఉన్న మద్యం దుకాణం తొలగించాలంటూ మహిళలు ధర్నాకు దిగారు. పాఠశాలలు, దేవాలయాల సమీపంలో ఉన్న వాటిని తక్షణమే తరలించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మహిళలు మాత్రం దుకాణం తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో మద్యం దుకాణం తొలగించాలంటూ రాస్తారోకో నిర్వహించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా సమస్యను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్తామని తుళ్లూరు సీఐ సుధాకర్ హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు. తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లో 3 రోజుల క్రితం ఆందోళన నిర్వహించారు.
మద్యం దుకాణాలను మూసివేయాలంటూ మహిళలు సీసాలు పగలగొట్టనవసరం లేదని తనకు ఫోన్ చేస్తే సమస్య పరిష్కరిస్తానని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ చెప్పారు. సమస్యలను 9951414101 నంబరుకు ఫోన్ చేసి చెప్పవచ్చని మంత్రి తెలిపారు. మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించి రహదారుల డీనోటిఫై విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నడుచుకున్నట్టు స్పష్టం చేసిన మంత్రి జనావాసాల మధ్య బార్లు, వైన్ షాపులు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈరోజు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని క్లియర్గా ఫాలో అయ్యి వివిధ రాష్ట్రాల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకొని అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే రోడ్లు డీనోటిఫై చేశాం. ఆ జిల్లాల వారికి ఎక్కడెక్కడ ఆందోళన ఉన్నటువంటి ప్రాంతాల్లో వాస్తవంగా ఎలాంటి ఆందోళనలు ఉన్నాయనేది కూడా చార్ట్అవుట్ చేసి అక్కడ వారితో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ వైన్స్ అని కానీ బార్స్ కానీ ఏర్పాటు చేస్తాం. నిజంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటే స్వయంగా నేరుగా నాకు ఫోన్ చేస్తే జెన్యూనిటీ ఉంటే ఇమ్మీడియట్ 24 అవర్స్లో మార్పించే బాధ్యత మేము తీసుకుంటాం. 9951314101 నాకు స్వయంగా ఫోన్లు వచ్చినాయి, 13 వచ్చినాయి, 11 షిఫ్ట్ చేశాం. పోలవరం ప్రాజెక్టు పనులు మరో ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వ హయాంలో చేసేందుకు కేంద్ర జలవనరుల శాఖ అనుమతి మంజూరు చేసింది. 2018 జులై వరకు పనులు కొనసాగించవచ్చని తెలిపింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ అభ్యంతరాల మేరకు 2015లో పోలవరం పనుల్ని ఆపాలన్న ఉత్తర్వుల్ని నిలుపుదల చేయాలని ఏపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 2016, 2017 ఒడిశా, ఛత్తీస్గఢ్ అభ్యంతరాలను పక్కన పెట్టిన కేంద్ర జలవనరుల శాఖ పోలవరం పనులు కొనసాగించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్ని 2018 జులై వరకు కొనసాగిస్తూ తాజాగా ఉత్తర్వుల్ని వెలువరించింది. పాలమూరు ప్రాజెక్టులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు ఆ ప్రాజెక్టుల్ని అడ్డుకునేందుకు కేసులు వేస్తున్న ద్రోహుల్ని ఎందుకు ప్రశ్నించడం లేదని తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు నిలదీశారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డితో కలిసి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతలు సహా ఇతర ప్రాజెక్టుల పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుతో మహబూబ్నగర్ జిల్లాకు ఎలాంటి నష్టం జరగబోదని స్పష్టం చేశారు. కల్వకుర్తి, భీమా, నెట్టింపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసే వరకు ప్రతి నెలా సమీక్షిస్తానని చెప్పిన మంత్రి నిర్దేశించిన లక్ష్యాలను సాధించకపోతే ఏజెన్సీలు సహా సంబంధిత ఇంజనీర్లపై చర్యలు తప్పవని హరీష్ రావు హెచ్చరించారు. ఈ ఖరీఫ్లో కల్వకుర్తి నుంచి 3 లక్షలు, భీమా నుంచి 2 లక్షలు, నెట్టింపాడు నుంచి 1,50,000, కోయిల్సాగర్ నుంచి 50,000 ఎకరాలకు నీరిస్తామని వివరించారు. జూరాల నుంచి మరో 1,00,000 ఎకరాలకు నీరందుతుందని పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకం గురించి కూడా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. దాని కింద కేవలం ఒక 1/2 టీఎంసీ మాత్రమే మనం రూపకల్పన చేసినాం. పాలమూరు ఎత్తిపోతల పథకం డిపిఆర్ మనం రూపొందించుకున్నప్పుడు 1.5 టీఎంసీలు ప్రతిరోజు తీసుకునే విధంగా మనం రూపకల్పన చేసినాం. ఇప్పుడు ఆ 1.5 టీఎంసీ యథావిధిగా పాలమూరు జిల్లాకు అట్లే ఉంది. దిండికి మనం తవ్వుతున్న టనల్ గాని, పంపుల కెపాసిటీ గాని పెట్టిందే 1/2 టీఎంసీ. అసలు పాలమూరు ఎత్తిపోతల పథకాన్నే ఆపాలని ఇవాళ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిండ్రు, హైకోర్టులో కేసులు వేసినారు, ఢిల్లీలో కేసులు వేస్తున్నారు. అలాంటి ఈ ప్రాజెక్టులను అడ్డుకునేటువంటి ద్రోహులను మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? ఉగ్రవాదంపై పోరాటం, వాతావరణ మార్పులు, ప్రపంచ వాణిజ్యం వంటి అంశాలు ప్రధాన ఎజెండాగా G20 సదస్సు రేపటి నుంచి జర్మనీలోని హ్యాంబర్గ్లో జరగనుంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ సహా G20 దేశ అధినేతలు హాజరు కానుండగా పలు ద్వైపాక్షిక చర్చలు కూడా జరగనున్నాయి. ఇటీవల పలు దేశాల మధ్య విభేదాలతో పాటు వాతావరణ మార్పులపై ఒప్పందం, బహిరంగ వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రపంచ దేశాల అనుసంధానం అనే అంశంపై కీలక చర్చ జరగనుంది. ఇటు సిక్కిం వద్ద భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో నెల రోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రెండు దేశ అధినేతలు అంతర్జాతీయ వేదికపై మరోసారి సమావేశమయ్యే అవకాశాలను నీరుగార్చాయి. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగదని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుత వాతావరణం అందుకు అనుకూలంగా లేదని చైనా విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. అయితే ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్లో చైనా అధ్యక్షుడితో సమావేశం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు అర్జెంటీనా, కెనడా, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, బ్రిటన్, వియత్నాం దేశ అధినేతలతో మాత్రమే ద్వైపాక్షిక సమావేశాలు ఖరారైనట్టు విదేశాంగ శాఖ తెలిపింది. అటు G20 సమావేశాల దృష్ట్యా పెద్ద ఎత్తున నిరసనలు జరిగే అవకాశం ఉన్నందున హ్యాంబర్గ్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్యాంకింగ్ సేవలు సహా వివిధ రకాల ఆర్థిక కార్యకలాపాల కోసం భారత్లో అనుసరిస్తున్న ఆధార్ కార్డు వినియోగంపై G20 ప్రపంచ సదస్సులో ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవల తగ్గుదల సమస్య పరిష్కారంపై రేపటి నుంచి జరగనున్న G20 సదస్సుకు అభివృద్ధి నివేదిక సమర్పించిన ఆర్థిక స్థిరత్వ బోర్డు FSB ఆధార్ పనితీరును ప్రశంసించింది. ఆర్థిక సేవలు విస్తృతం చేసి అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు బిగ్ డేటా వంటి వ్యవస్థల అవసరంపై ప్రపంచ దేశాల్లో చర్చ సాగుతున్న నేపథ్యంలో FSB పేర్కొన్న అంశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
బ్యాంకింగ్ సేవలు వినియోగించుకునే వారి సంఖ్యలో తగ్గుతుండడం అంతర్జాతీయ సమాజానికి పెద్ద సమస్యగా ఉందని తమ నివేదికలో పేర్కొంది. ఆర్థిక స్థిరత్వం, సమగ్రత విషయంలో ఇది వ్యతిరేక పరిణామాలకు దారితీస్తుందన్న ఎఫ్ఎస్బి ఇలాంటి సమస్యలకు ఆధార్ లాంటి వ్యవస్థ సరైన పరిష్కారం కాగలదని వ్యాఖ్యానించింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్గా అచల్ కుమార్ జ్యోతి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతలో ఉన్న నజీం జైదీ పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో జ్యోతి బాధ్యతలు చేపట్టారు. 1975 బ్యాచ్ గుజరాత్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన జ్యోతి గతంలో కాండ్లా పోర్ట్ ట్రస్ట్ చైర్మన్గా, సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు. 2015 మేలో కేంద్ర ఎన్నికల కమిషనర్గా నియమితులైన జ్యోతి ఇప్పుడు ప్రధాన కమిషనర్గా పదోన్నతి పొందారు. ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్న జ్యోతి మరింత స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఇక ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణా జలాలపై బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్లో మరోసారి వాదనలు. 16 అంశాలతో తెలంగాణ నివేదిక, 11 అంశాలను పేర్కొన్న ఆంధ్రప్రదేశ్. అవినీతి పరుల ఆట కట్టించేందుకు ఏపీ ఏసీబీ మరో అస్త్రం. ఫిర్యాదుల స్వీకరణకు ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలు. అక్రమార్కుల చిట్టా వెల్లడికి ఏర్పాటు. ఆహార పదార్థాలు, విత్తన కల్తీలపై తెలంగాణ పోలీసుల మెరుపుదాడులు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 5గురిని అరెస్టు చేసిన టాస్క్ ఫోర్స్. విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల వ్యవహారంపై కఠిన చర్యలు తప్పవన్న తెలంగాణ. గుర్తింపు రద్దు చేస్తామని విద్యాశాఖ మంత్రి కడియం ప్రకటన. ఆవాసాల మధ్య మద్యం దుకాణాలు తొలగించాలంటూ ఏపీలో ఆందోళనలు. ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్ ఇచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రి. ఇజ్రాయెల్లో ముగిసిన ప్రధాని పర్యటన. 32,360 కోట్ల ఒప్పందాలు కుదిరినట్టు వెల్లడి. ద్వైపాక్షిక బంధాల్లో కొత్త శకం మొదలైందని వ్యాఖ్య. రేపటి నుంచి జర్మనీలో G20 దేశాల సదస్సు. డోక్లాం వివాదం నేపథ్యంలో మోదీతో జిన్పింగ్ భేటీ ఉండబోదన్న చైనా. షెడ్యూల్లోనే లేదన్న భారత్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.